ఇచ్చిందా ఎక్కడన్నా? తులం బంగారం ఇచ్చిందా? కాబట్టి ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వస్తుండ్రు, ఏం కార్యక్రమాలు మీరు చేస్తుండ్రు? ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా భావించేటువంటిది. కానీ మోసపూరితమైనటువంటి హామీ ఎట్లయినా అలవిగాని హామీలు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మరి ఆ విధంగా ఓటు వేసిన తర్వాత ఎక్కడైతే గ్రామాలలో ఓట్లు పడ్డాయో ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఇబ్బందులు చూస్తే వర్ణనాతీతం. వాళ్ళ ఘోర సంచులు దొరికే దిక్కులేదు. కాంగ్రెస్ అదే రైతులు చెప్తున్నారు, కేసీఆర్ గారు ఎక్కడున్నారు, కేసీఆర్ గారు రావాలి మీరు అని చెప్పి మన రాష్ట్రం అంతా కూడా చూస్తున్నటువంటి సందర్భం. కానీ ఈరోజు నిరుద్యోగులైనటువంటి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం మోసం చేసిందా లేదా? అందుకే మీ బాధ్యత ఏంటి? మీటింగ్ గోపాలన్న పెట్టిండు, జయసింహ పెట్టిండు, వీడికి వచ్చి జిల్లాబాదులు, మురుగాబాదులు నిరంతరం ప్రజల మధ్యలో పొంది ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పండి. నిరంతరం మేము ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వానికి పోరాటం చేస్తాం. చూస్తే 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 2.5 సంవత్సరాలు అయితే తిరిగి ఏ గులాబీ జెండా మనం అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎట్లా ఆట ఆడుకోవాలనో మన ఈ యొక్క అనుభవాలు ఏందో అన్ని చూస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు కలిసి మాట్లాడుతున్నారు అన్ని చూస్తున్నాం. నిత్తితోని మాత్రం సమాధానం ఇస్తాం, నిత్తితోని సమాధానం ఇస్తాం. కార్యకర్తలకు, నాయకులకు కూడా ఒకటి తెలియజేసేది, దయచేసి గ్రూపులు కట్టకండి. మనది కేసీఆర్ గారి సైనికులం. మనం ఈ గులాబీ గంటకు ఉన్నటువంటి విలువ, నువ్వు ఒక మనిషి ఒక ఇంట్లో ఒక దోమలగూడనో లేకపోతే ముషిరాబాద్ ప్రాంతమో జవహర్ నగర్ ప్రాంతమో నువ్వు ఒక్కరిని ఇంట్లో ఉంటే అన్నా నాకు నీళ్ళు లేవని ఇంటికి ఎందుకు వస్తుందంటే ఈ గులాబీ జెండా నీ మీద ఉన్నది కాబట్టి ప్రజలు నీ దగ్గరికి వస్తుంది. పోలీస్ స్టేషన్ లేవాలన్నా నీ దగ్గరికి వస్తుందంటే ఈ గులాబీ జెండా. అంతేగాని ఏ పదవులు అక్కర్లేదు, గులాబీ జెండా మెడలు ఉంటే చాలు అనేటువంటి భావనతో ముందుకు పోవాలి. రెండోది నేను కేటీఆర్ గారికి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా అన్ని మీటింగ్లు చూస్తున్నారు. కార్పొరేటర్ టికెట్లు కూడా ఎవరు ప్రజల్లో ఉంటే, ఎవరు ప్రజల మన్నలో ఉంటే వాళ్ళకే ఇవ్వండి. నిరంతరం ప్రజలు ఇవ్వాలి. అట్లా కాకుండా నేను చెప్తానో, గోపాల్ చెప్తానో, జయసింహ చెప్తానో, నేను చెప్తే ఇస్తే అసలైన మిస్ అయిపోతారు. కాబట్టి పార్టీకి అందరూ కావాలి, పార్టీకి అందరూ కావాలి. కానీ తప్పకుండా ప్రభుత్వం వచ్చినప్పుడు పార్టీ అందరినీ పొందించి గౌరవిస్తుంది. కానీ పోటీ చేసేది ఒక్కలే కాబట్టి తప్పకుండా ప్రజల మధ్యలో, ప్రజలలో మన్ననాలు పొందినటువంటి మా మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, అదేవిధంగా ఉద్యమకారులు ఉన్నారు. తప్పకుండా ప్రజల నుంచి ఎవరికైతే బాగా పనిచేస్తారనేటువంటి పేరు వస్తే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పి